హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఈ క్లాత్ చూడండి, క్లాత్ అయితే ఇంకా బాగా చాలా బాగుందండి. మెరూన్ రెడ్ కలర్లో ఈ క్రీమ్ కలర్ అనేది ఫ్లవర్స్ అనేది వచ్చాయి. క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి 5 మీటర్ల క్లాత్ ఉందండి. 5 మీటర్ల క్లాత్ నేను 111 రూపాయలకి అయితే సారీ అండి, 211 రూపాయలకి అయితే కొన్నానండి. 211 రూపాయలు ఈ క్లాత్ అయితే ఖరీదు. ఆన్లైన్లో అయితే కొన్నాను, మీషోలో అయితే కొన్నానండి. ఈ క్లాత్ ఇప్పుడైతే క్లాత్లు మీషోలో కానీ ఎక్కడైనా చూసినా కానీ 5 మీటర్లు అట్లనే ఉన్నాయి. క్లాత్ 200, 250, 300 అట్లా ఉన్నాయండి. క్లాత్ అయితే రేట్లు అయితే క్లాత్ రేట్లు అయితే అలా అయితే ఉన్నాయి. ఈ 5 మీటర్ల క్లాత్ ఒక్కరికైతే ఎక్కువగా అవుతుందండి. కానీ స్టెప్ బై స్టెప్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రాక్స్కి అయితే సరిపోతుంది. కానీ నార్మల్గా అయితే ఒకరికైతే ఎక్కువగా అవుతుంది. ఈ 5 మీటర్ల క్లాత్ అయితే నేను తల్లి కూతుర్లకు ఒక డ్రెస్ అనేది డిజైన్ చేసి అనేది చూపిస్తాను. అలాగే అక్క చెల్లెళ్ళకైనా కానీ సరిపోతుందండి. అంటే పెద్దవాళ్ళకి, అంటే నా సైజు వాళ్ళకైనా కానీ ఇద్దరికి సరిపోతుంది. అక్క చెల్లెళ్ళ వాళ్ళకైనా కానీ తల్లి కూతుర్లకైనా కానీ ఇద్దరికి అనేది సరిపోతుందండి. తల్లి కూతుర్లకైనా కానీ ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు నేను నా సైజు డ్రెస్ అంటే నా సైజు డ్రెస్ ఒకటి చూపిస్తానండి. అలాగే 11 నుంచి 12 సంవత్సరాల పాపకు ఒక డ్రెస్ అనేది చూపిస్తాను. ఈ క్లాత్తోని 5 మీటర్ల క్లాత్. ఈ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఇంత బాగా వస్తుంది అనుకోలేదు అసలు. ఇది నాకు మెరూన్ రెడ్ కలర్ డ్రెస్సులు ఏవి లేవండి, అందుకోసం వీడియోకు పనికి వస్తుంది. నాకు డ్రెస్సులు కూడా లేవు కదా అనేసి అయితే ఈ క్లాత్ అనేది పెట్టడం అయితే పెట్టాను. అంటే మామూలుగా అయితే సేవ్ చేసి పెట్టినాను క్లాత్ అనేది. తర్వాత వచ్చేసి ఇంకా రేట్ తక్కువనే ఉంది కదా అన్నట్టుగా పెట్టేశాను. కానీ రేట్ తక్కువగా ఉంది, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి. చూడండి, క్లాత్ అనేది చాలా అన్నట్టుగా చాలా బాగుంది. మనకు దీనికి లైనింగ్ కూడా ఎక్కువ అవసరం లేదండి. బాడీ పార్ట్ మాత్రమే లైనింగ్ వేసుకుంటే చాలు. లైనింగ్ కూడా ఫుల్ అనేది అవసరం లేదు, ఎందుకంటే పతలాగా అనేది అస్సలు లేదండి. క్లాత్ అనేది చాలా మందంగా ఉంది. ఇది వేసుకున్నా కానీ కుచ్చుకోవడం అనేది లేదా హెవీగా ఉండడం అనేది అస్సలు ఉండదు. బట్టలు వేసుకున్నట్టుగా చాలా కంఫర్ట్గా అనేది ఉంటుంది. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. చిన్నపిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు అంటే ఒక 5 సంవత్సరాలు ఆ పిల్లలకైతే ముగ్గురికి గ్యారెంటీగా అవుతుంది. ముగ్గురు కూతుర్లు ఉంటారు కదండి, వాళ్ళకైతే ముగ్గురికి అవుతుంది 5 మీటర్ క్లాత్ అయితే. ఈ క్లాత్ అనేది నేను ఇప్పుడు 11 నుంచి 12 సంవత్సరాల పాపకు చూపిస్తానండి. అలాగే నా సైజు ఉన్న వారికి ఈ వీడియోలో అయితే కటింగ్ మాత్రమే అనేది చూపిస్తానండి. తర్వాత ఇంకొక వీడియోలో అనేది కుట్టేది చూపిస్తాను. కటింగ్ కుట్టేది రెండు ఒకటే వీడియోలో చూపిస్తూ ఉంటే లెంతీ అయిపోతుందండి. వీడియో అనేది చాలా లెంతీగా ఉంటుంది. లెంతీగా ఉంటేనే మీరు చూడడం కూడా చూడట్లేదండి సరిగా కాదండి. అసలు నేను కష్టపడి వీడియో చేస్తున్నాను, యూస్ అనేది రావట్లేదు. అందుకే 2 వీడియోలుగా పెట్టాను అనుకోండి, మీకు చూడడానికి కొంచెంగానే వీడియో అనిపిస్తుంది. అలాగనే బాగా కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాను. వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను తొందరగా చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు. ఇంకా నేను వీడియో చేసి కూడా వేస్టేనండి. ఇప్పుడైతే ఆల్తీ డ్రెస్ ప్రకారం అనేది చూపిస్తానండి. నేను దీనికి లైనింగ్ అయితే వేయట్లేదండి, కానీ బాడీ పార్ట్కి మాత్రం లైనింగ్ వేస్తున్నాను. బాడీ పార్ట్కు కాటన్ అయినా వేసుకోవచ్చు, పాలిస్టర్ అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది మందంగా ఉంది కాబట్టి నేను పాలిస్టర్ లైనింగ్ అనేది వేస్తున్నాను. ఈ పాలిస్టర్ లైనింగ్ అనేది సేమ్ కలర్ అనేది తీసేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి 1.5 మీటర్ అయితే ఇద్దరికి సరిపోతుంది. పై బాడీ పార్ట్కి మాత్రమే సరిపోతుంది. హ్యాండ్స్ కూడా నేనేం వాడట్లేదు. 1.5 మీటర్ అయితే ఇద్దరికి సరిపోతుంది. ఒకవేళ హ్యాండ్స్కి వాడేటట్లయితే మీరు లైనింగ్ హ్యాండ్స్కి కూడా వేసుకోవాలంటే 2 మీటర్లు అయిందనుకో హ్యాండ్స్కి కూడా వచ్చేస్తుందండి. ఇంకా లేదు మనము డ్రెస్ మొత్తం వేసుకోవాలంటే 5 మీటర్లు ఉంది కాబట్టి 5 మీటర్లు తెచ్చుకోవాల్సింది అయితే ఉంటుంది. కానీ అవసరం లేదండి, ఇది ఎందుకంటే మందంగానే ఉంది కాబట్టి బాడీకి వేసుకుంటే సరిపోతుంది. 1.5 మీటర్లు మస్తుగా అవుతుంది లైనింగ్ అయితే. ఇంకా ఇదైతే నా డ్రెస్సేనండి. ఈ డ్రెస్ అనేది నేను కుట్టి అని కూడా చూపించానండి. కుట్టి కూడా ఈ డ్రెస్ అనేది వీడియో అప్లోడ్ కూడా చేశాను. ఇది కూడా వచ్చేసి కట్టు టాప్ అండి. ఇప్పుడు కూడా నేను ఇట్లా కుచ్చుతో అనేది కట్ టాపే అనేది చూపిస్తానండి. దీనిలో మీదకి లూజ్ ప్లాజా పాయింట్ అంటారు కదండి, లూజ్గా ఉంటుంది. ఆ పాయింట్ చాలా బాగుంటుందండి. ఇలా కట్టు టాపు వచ్చేసి ఇక్కడ మొత్తం వచ్చేసి కుచ్చే ఉంటుందండి, కానీ ఇక్కడ సైడ్కి వచ్చేసి కట్ వస్తుంది. ఇక్కడ మొత్తం వచ్చేసి కుచ్చే ఉంటుంది. ఈ కుచ్చు కూడా బాక్స్ కుచ్చులు అండి. ఇప్పుడు డ్రెస్ను ఎలా కొలుసుకోవాలో చూపిస్తానండి. నేను ఒక డ్రెస్ను చూపిస్తాను, ఇంకా మిగతా అంటే ఇంకొక డ్రెస్ కూడా సేమ్ అలాగనే అనేది ఉంటుందండి. ఇక్కడ చూడండి, డ్రెస్ను ఎలా కొలుసుకోవాలంటే ఇక ఇటువైపు సంఖ దగ్గర నుంచి ఇటువైపు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి
చూడండి ఇలా టేప్ పట్టుకోవాలండి. చూడండి 21 ఉందండి. 21. ఇంకా ఒకవేళ వాళ్ళు టైట్ ఉంది కొంచెం లూజ్గా పెట్టండి అమ్మ, క్లాత్ ఎక్కువగా పెట్టండి అనుకోండి. ఇప్పుడు మనకి 21 వచ్చింది అనుకోండి, ఇంకొక 2 ఇంచులు అంటే 23 ఇంచులు అలా అనేది పెట్టుకోవచ్చు. కానీ నాకు 21 అనేది సరిపోతుందండి. ఇంకా డ్రెస్ అనేది ఇప్పుడు వచ్చేసి డ్రెస్ ఎడల్పు అనేది చూసాము. ఇప్పుడు పొడవు చూద్దామండి. పొడవు అంటే షోల్డర్ ఉంటుంది కదండి, షోల్డర్ను ఇలా పట్టుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి కిందికి అనేది చూసుకోవాలి. 15 ఇంచులు వచ్చిందండి. అంటే కుట్లలోకి కూడా 15 ఇంచులు వచ్చింది. మనం కుట్లు వేసిన తర్వాత ఇది మొత్తం వచ్చేసి 14.5 అయితేనక వస్తుందండి. కానీ 15 ఇంచులు ఇది కరెక్ట్గా ఉంటుంది. అంటే ఎడల్పు వచ్చేసి 21, పొడవు వచ్చేసి 15 ఇంచులు. ఇది అనేది గుర్తుపెట్టేసుకోండి మీరు. ఇంకా బ్యాక్ నెక్ అనేది ఇలా మీరు ఎక్కువైనా పెట్టుకోవచ్చు లేదా తక్కువకైనా పెట్టుకోవచ్చు. బ్యాక్ నెక్ అయితే కనుక చూద్దామండి. నెక్ వచ్చేసి బ్యాక్ ఇట్లా అయితే కనుక చూసుకోవాలండి. చూడండి నెక్ వచ్చేసి 6 ఇంచులు అయితే కనుక ఉంది. 6 ఇంచులు ఉంది అనేది సరిపోతుందండి. లేదా 5.5 అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు. అంటే మీ ఇష్టం. నెక్ పొడవు పెంచుకోవాలంటే 6 ఇంచులు ఉంది కదండి, ఇంకొక ఇంచు 7 ఇంచులు అట్లా పెంచుకున్నారంటే సరిపోతుంది. లేదా తక్కువ చేయాలనుకోండి, ఇప్పుడు 6 ఇంచులు ఉంది అనుకోండి, 5 ఇంచులు లేదా 4 ఇంచులు అనేది పెట్టుకోవచ్చు. అది నెక్ పొడవు చేసుకోవడం, తక్కువ చేసుకోవడం. పొడవు అంటే పెంచుకోవాలి, తక్కువగా అంటే తగ్గించుకుంటూ వచ్చేసేయాలి. ఇది ఒకటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ముందర నెక్ అనేది నేనైతే ఇది స్టార్ నెక్ టైప్ అనేది పెట్టేశానండి. మీరు రౌండ్ పెట్టుకోవాలంటే రౌండ్ పెట్టుకోవచ్చు, లేదా స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 5 ఇంచులు అయితే ఉందండి. నెక్ వచ్చేసి 5 ఇంచులు ఉంది. సారీ అండి, 5.5 ఉంది. ఇక్కడ ఇలా వచ్చింది కదండి, 5.5 అయితే ఉంది. నెక్ వచ్చేసి 5.5. ఇంకా షోల్డర్ అండి, మీరు షోల్డర్ మీ ఇష్టం. పెద్దగా షోల్డర్ పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నెక్ చిన్నగా పెట్టుకున్నారనుకోండి, షోల్డరు పెద్దగా పెట్టుకోవాలి. నెక్ ఎడల్పు పెంచారనుకోండి, షోల్డరు చిన్నగా వస్తుంది. అంటే ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్సే చూడండి, ఇదైతే రెడీమేడ్ డ్రెస్సు, కానీ చెప్తున్నాను ఈ షోల్డర్లు అనేది ఎంత పెద్దగా వచ్చాయో చూడండి. మనకు నెక్ ఇక్కడ పెద్దగా ఇట్లా నెక్ వచ్చింది అనుకోండి, ఎడల్పు వచ్చింది అనుకోండి, ఈ షోల్డర్లు అనేది తగ్గుతుంది. అదొకటి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల షోల్డర్ ఉందండి. అంటే ఒక 1/2 ఇంచు 3 ఇంచుల షోల్డర్ అయితే కనుక ఉంది. కుట్లోకి తీసుకొని కూడా 3 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాం అంటే ఇటు సైడ్ కూడా అనేది సరిపోతుంది. ఇప్పుడు కొలతలు అయితే అయిపోయాయండి. ఇంకొక డ్రెస్ 12 సంవత్సరాల పాపకు డ్రెస్ అన్నాను కదండి, అది కూడా వాళ్ళ డ్రెస్ తీసుకొని సేమ్ ఇలాగనే అనేది కొలుచుకోవాలండి. ఇప్పుడు అనేది కటింగ్ అయితే చేశాను. చూడండి ఇలా నేను సరిపోయేంత క్లాత్ అనేది లైనింగ్ కట్ చేసుకున్నాను. 2 మడతలతో కట్ చేసుకోవాలండి. అంటే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ 2 అనేది రావాలి. ఇలా 2 తీసుకున్న తర్వాత చూడండి మనం ఎడల్పు అయితే ఇంకా 21 అనేది తీసుకున్నాము. ఇంకా పొడవు వచ్చేసి 15 ఇంచుల పొడవు అనేది తీసేసుకున్నామండి. ఇంకా పొడవు కరెక్ట్గా తీసుకున్నాము. ఇవి 2 అనేది ఇలా అనేది మర్చుకోవాలి. చూడండి ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ పొడవు కొలుచుకున్నామండి, కానీ ఎడల్పు అనేది కొలుచుకోలేదు. ఎంత ఎడల్పు నెక్ తీసుకోవాలి అనేసి. అప్పుడు నెక్ ఎడల్పు ఎంత తీసుకోవాలంటే చూడండి ఇలా పెట్టి అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు అయితే కనుక వచ్చేసింది. 6 ఇంచులు అంటే కనుక 3 ఇంచులు అనేది తీసేసుకోవాలి. అంటే 6 ఇంచులు సగం చేస్తే 3 ఇంచులు వస్తుంది. 3 ఇంచులు తీసుకోవాలి. మీకు డీప్ ఎక్కువగా అవసరం లేదు అనుకోండి, మీరు వచ్చేసి ఇంకా తక్కువ తీసుకున్నా సరిపోతుంది. లేదు డీప్ ఉండాలి అంటే కనుక ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది. లేదా ఇంకొకటి ఏంటంటే డ్రెస్సుకు భుజాలు జారుతున్నాయి అంటారు కదండి, అలా భుజాలు జారకుండా ఉండాలి అంటే కనుక ఇది నెక్ ఎడల్పు కూడా అనేది తగ్గించుకోవాలి. మనము 3 ఇంచులు ఉంది కదండి నెక్, అంటే 6 ఇంచులను సగం చేస్తే 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి 5.5 సరే అండి 5 ఇంచులు నెక్, ముందర నెక్ అండి 5 ఇంచులు. ఇక్కడ కూడా అనేది 3 ఇంచులకు మార్కింగ్ వేసేసి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది బాక్స్ టైప్లో అనేది గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత ఇప్పుడు 3 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి షోల్డర్, 6 ఇంచులు సంకదింపు భాగం. ఈ 2 అనేది ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోండి. ఇలా అనేది గీసేసుకోవాలి. మనకు వచ్చేసి బ్యాక్ నెక్ అండి, బ్యాక్ నెక్ వచ్చేసి 6 ఇంచులు. చూడండి ఇది రెండో గీసినది మనము బ్యాక్ నెక్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ సంక. ఇప్పుడు సంక రౌండర్తో ఇలా రౌండ్ చేసేసుకోవడం. చూడండి ఇలా రౌండ్ చేసేసుకోవాలి.
నెక్ అయితే కనుక నేను స్టార్ నెక్ పెట్టుకుంటున్నాను అండి. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే కనుక పెట్టుకుంటున్నాను. రెండు రౌండ్ అయితే కనుక కొంచెం బాగోదనేసి అనిపించేసిందండి నాకు. ఇప్పుడు అనేది మనము దీన్ని కటింగ్ అనేది చేసేసుకున్నాము. నేను డ్రెస్ కూడా అనేది ఫ్రిన్స్ కట్ అనేది కుట్టుకుంటున్నాను అండి. అంటే కనుక ఒకరికి అనేది పాపకు అనేది నార్మల్ డ్రెస్ అండి, నాకైతే కనుక పెద్దవాళ్ళకి అనేది ఫ్రిన్స్ కట్తో అనేది డ్రెస్ కుడతామనుకుంటున్నాను. దాన్ని కూడా నేను ఈజీగా మీకు ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా అనేది మీరు సంకన అనేది కట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనము ఇలా దీన్ని అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఒకటి అనేది తీసేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఒకటే నెక్ అనేది వచ్చేసి ఉంటుందండి, కానీ మీరేమీ టెన్షన్ పడవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉండేది అలాగా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత సంక రౌండర్తో ఇక్కడ అనేది రౌండ్ చేసేసుకోవాలి. అంటే ఇలా కట్ చేసుకున్నాను అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది, అందుకోసమే నేను ఇలా అనేది చూపిస్తూ ఉన్నానండి. చూడండి, రౌండ్ వచ్చేసింది కదండి, చాలా నీట్గా వచ్చేసింది చూడండి. ఇది బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఇది కూడా అనేది నెక్ అనేది చాలా బాగా వచ్చింది చూడండి. స్టార్ నెక్ అయినా వచ్చేసి మనకు రౌండ్ నెక్ అయినా చాలా బాగుంటుందండి. నెక్ అయితే కనుక ఈ రెండు నెక్ డిజైన్స్ అనేది ఎవరికైనా కానీ బాగా సెట్ అవుతాయండి. నేను ఇంకా ఫ్రిన్స్ కట్ అనేది చెప్పాను కదండి, ఫ్రిన్స్ కట్ కోసము మనము దీన్ని అనేది కట్ చేయ అవసరం లేదండి. కట్ చేయకుండానే ఈజీగా అనేది ఫ్రిన్స్ కట్ అనేది చెప్పేస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, 3 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకొక ఇంచు దగ్గరికి అనేది మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఇంకొకటి అంటే 3 ఇంచులు అనేది మళ్ళీ ఇటు వైపు అనేది రావాలండి. 3 ఇంచులు మార్కింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 5.5 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోండి. ఇలా 5.5 ఇంచుల మార్కింగ్ వేసేసుకొని స్కేల్ తీసేసుకొని స్ట్రైట్ లైన్ అనేది మధ్యలో గీటు ఉంది చూడండి, ఆడికి అనేది స్ట్రైట్ లైన్ గీసేసుకొని తర్వాత ఇటు సైడు అటు సైడ్కి కూడా ఇలా క్రాస్గా పెట్టుకొని స్కేలు గీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా గీసేసుకోవాలి. అంటే మనం టక్స్లు వేస్తాం చూడండి, ఆ టైప్లో గీసుకోవాలి. అలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా సంక వైపు అండి ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని ఇలా మర్చేసేసుకోండి. చూడండి, ఇలా కరెక్ట్గా మర్చుకున్న తర్వాత రొట్టెలు అనేది తట్టడిచినట్టు వస్తుంది కదండి, రొట్టెలు మనము చేస్తాం కదా అలాగ సౌండ్. ఇలా అనేది వేసుకున్నామంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మార్కింగ్ అనేది పడింది మనకు. ఈ ఇటు సైడ్ తిట్టి మనం ఇలా కుట్టు వేసేసుకొని ఇలా పట్టుకొని కుట్టామనుకోండి చాలా ఈజీగా అవుతుంది. లోపల అనేది మనకు డ్రెస్ పీసులు అనేది అవి ఇవి రాకుండా అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నెక్ అనేది 2 అనేది రెడీ అయిపోయినాయి. ఇది అనేది అసలైన క్లాత్ మీద పెట్టి అనేది కట్ చేసుకున్నాము. అసలైన క్లాత్ మీద పెట్టి కట్ చేసుకునే ముందు అనేది మనము ఈ డ్రెస్ పొడవు అనేది కొలుసుకోలేదండి. అంటే కింద కుచ్చు పెట్టాం కదండి, అక్కడ అనేది పొడవు అనేది కొలుసుకోలేదు. చూడండి, పొడవు వచ్చేసి 27 ఇంచుల పొడవు అయితే ఇంకా ఉందండి. 27 ఇంచుల పొడవు, ఇంకొక 2 ఇంచులు అనేది మనం ఎక్కువ వేసేసుకున్నామండి. ఎందుకంటే మడుపుకు ఇక్కడ కింద మడుచుకోవాలి కదండి, దానికోసం ఎక్కువ. అంటే 27 ఇంచులు అంటే కనుక 29 ఇంచులు అనేది తీసేసుకున్నాము. ఇంకా 29 ఇంచులు అనేది తీసేసుకున్నామండి. ఇది వచ్చేసి ఈ ఎడల్పు అండి. ఇది మీ ఇష్టం అండి, క్లాత్ని పట్టించి అనేది తీసేసుకోవచ్చు. ఇదైతే 40 ఇంచులు అనేది ఉంది. కావాల మడుపుకును 42 ఇంచులు అనేది తీసేసుకోవాలి, కానీ అది మనకు అవసరం లేదండి. మన క్లాత్ని పట్టించి ఎంత తీసుకోవాలనేది అయితే కనుక తీసుకోవచ్చు. కూర్చోబెట్టడానికి చూడండి 2 మీటర్లు అనేది తీసాను. ఎందుకంటే కనుక మనం 5 మీటర్లు ఇద్దరికి కావాలి కాబట్టి దాని ప్రకారం అనేది కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకు చిన్న పాపకు అంటే కనుక 3 మీటర్లు ఒకరికి అవుతుంది, 2 మీటర్లు ఒకరికి అవుతుంది. లేదా ఇద్దరు ఒకటే సైజు ఉన్నవారు అయితే కనుక 2.5 మీటర్ ఒకరికి 2.5 మీటర్ ఒకరికి అన్నట్టుగా తీసుకోవాలండి. నేనైతే కనుక కింద కుచ్చు కోసం అయితే కనుక
2 మీటర్లు అనేది తీసానండి. 2 మీటర్ల క్లాత్ని తీసుకొని ఇక్కడ నుంచి ఇది వచ్చేసి 29 ఇంచుల వరకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలండి. 29 ఇంచులకు అనేది మనకు ఇది పొడవు కింద పొడవు కండి ఇక్కడికి అనేది కట్ చేసుకున్నాం. కుచ్చుకాయమని కట్ చేశానండి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకునే ముందు అనేది దీన్ని అనేది 2 సపరేట్ చేసేసుకోవాలండి. మనకు ఏ దానికి అది సపరేట్ అనేది కావాలి. బ్యాక్ సపరేట్, ఫ్రంట్ సపరేట్ అనేది చేసేసుకోవాలి. మనం ఓపెన్గా కుట్టుకుంటున్నాం కదండి, అంటే కట్టు టాప్ టైప్ అనేది కుట్టుకుంటున్నాం కదా, అందుకు ఈ 2 అనేది సపరేట్గా ఉండాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది క్లాత్ అనేది తీసేసుకున్నాము. ఈ క్లాత్ మీద అనేది మనము ముందుగా కట్ చేసుకున్నాం కదండి లైనింగు, ఈ లైనింగ్ పెట్టేసి ఇలాగా చూడండి, ఇలా లైనింగ్ పెట్టేసి కట్ చేసుకున్నాం. ఇలా అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇవి 2 ఉన్నాయి, అంటే బ్యాక్ ఫ్రంట్కు 2 వస్తాయి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. డ్రెస్ ఆల్మోస్ట్ అనేది కటింగ్ అయితే అయిపోయిందండి. హ్యాండ్స్ ఒకటి అనేది మనం కట్ చేసుకోవాల్సింది అయితే ఉంది. హ్యాండ్స్ కోసం అయితే కనుక క్లాత్ని అనేది ఇలా అనేది మడుచుకోవాలి. ఇది 2 మడతలతో ఇలా మడిచామంటే కనుక 4 మడతలు అవుతుంది. అప్పుడు మనకు 2 హ్యాండ్స్ అనేది వస్తాయండి. ఇలా అనేది మడుచుకొని మీ ఆల్ది డ్రెస్సు హ్యాండ్స్ ఉంటాయి కదండి, ఈ హ్యాండ్స్ అనేది ఇలా అనేది తీసుకోవాలి. చూడండి కింద అనేది మనము కొంచెం మడుచుకోవడానికి అనేది తీసేసుకోవాలండి. కనుక మనం మడిచి కుడతాం కదండి, దానికోసం మడుపుకు అనేది 1 ఇంచి అట్లా వదిలేసేయాలండి. తర్వాత వచ్చేసి ఇటు సైడు అనేది కూడా మన కుట్లోకి వదిలిపెట్టుకొని మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా అనేది మార్కింగ్ వేసుకొని ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలాగనే అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్నది ఇట్లా సైడ్ ఉన్నది కట్ చేశానండి. ఎందుకంటే ఇంకొక డ్రెస్కి కావాలి కాబట్టి ఇలా ఎత్తులు తగ్గులు ఉన్నదంటే సరిగా రాదు. మనకు హ్యాండ్స్ కూడా అనేది కట్ అయిపోయాయండి. ఇంకా డ్రెస్ మొత్తం అనేది కటింగ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు అనేది పాప డ్రెస్ అనేది కటింగ్ చేద్దామండి. అంటే 12 సంవత్సరాల పాప డ్రెస్ అనేది కటింగ్ చేసేద్దాము. నేను ఇప్పుడు చెప్పే సైజు అయితే కనుక 11 నుంచి 12, 13 సంవత్సరాల పాపకైనా అనేది సరిపోతుందండి. చూడండి ఎడల్పు వచ్చేసి 19 ఇంచులు అండి, పొడవు వచ్చేసి 13 ఇంచులు తీసుకోవాలి. దీన్ని అనేది 2 మడతలతో అనేది తీసుకోవాలి. మనం ఇందాక ఎలా తీసుకున్నామో సేమ్ అలాగనే అండి. దాన్ని అనేది ఇలా అనేది మర్చేసుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది నెక్ ఎడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నామంటే సరిపోతుందండి. సన్నగా ఉన్నదనుకోండి పాప 2 ఇంచులు తీసుకున్నా కానీ ఇది సరిపోతుంది. ఇది వచ్చేసి నెక్ అండి, హైట్ ఎక్కువగా ఉన్నదనుకోండి 5 ఇంచులు తీసుకోవాల్సిందే. హైట్ తక్కువగా ఉన్నదనుకోండి 4.5 అయితే కనుక సరిపోతుంది. మనము పైన ఎలా గీసుకున్నామో సేమ్ అలాగనే 2.5 ఇంచులు గీసేసుకొని బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 5.5 అనేది తీసేసుకుంటున్నాను. చూడండి ఇలా 5.5కు మార్కింగ్ వేసేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, సంక దింపు భాగం వచ్చేసి 5.5 అనేది తీసేసుకుంటున్నానండి. 6 లావుగా ఉన్నదంటే 6 ఇంచులు అనేది తీసుకోవాలండి. పాప అనేది లావుగా ఉన్నదనుకోండి 6 ఇంచులు గ్యారెంటీగా అనేది తీసేసుకోవాలి. సంక రౌండర్తో ఇప్పుడు రౌండ్ చేసేసుకున్నాము. ఇటు సైడ్ అనేది మనము నెక్ వచ్చేసి సేమ్ స్టార్ నెక్ అనేది పెడుతున్నాను అండి. నేను నా డ్రెస్కి ఎలా నెక్ పెట్టానో మా పాపకు కూడా సేమ్ అదే నెక్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా గీసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నామండి. ముందుగా సంక కట్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి నెక్ కట్ చేసుకోవాలండి. ఇందాక ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్సే. ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఒకటి తీసేసి బ్యాక్ నెక్ కట్ చేసుకోవడమేనండి. దీనికైతే కనుక ఫ్రిన్స్ కట్ ఏం లేదండి. నార్మల్గా చిన్నపిల్లలకు బాగుండదండి ఫ్రిన్స్ కట్ అట్లా వేసారంటే కనుక. ఇంకా పెద్ద పిల్లలకైతే కనుక బాగానే ఉంటుంది, కానీ చిన్నపిల్లలకైతే అస్సలు బాగోదండి. నేనైతే కనుక ఇంకా బ్యాక్ కూడా సేమ్ దానికి ఎలా పెట్టానో అలాగే రౌండ్ నెక్ అనేది పెట్టేస్తున్నానండి. చూడండి మనకు కటింగ్ అయితే కనుక అయిపోయింది. ఇదైతే కనుక అసలైన క్లాత్ మీద పెట్టి అనేది కట్ చేసుకున్నాం. ఇలా అనేది కట్ చేసుకోవాలండి. ఇవి 2 ఉన్నాయి, బ్యాక్ ఫ్రంట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు కింద కుచ్చుకు అనేది తీసుకోవాలండి. కింద కుచ్చుకు కూడా అనేది నేను క్లాత్ ఆల్రెడీ కట్ చేశానండి. వచ్చేసి పాప కింద కుచ్చు పెట్టడానికి అయితే కనుక అంటే సేమ్ టాపేనండి, కానీ 25 ఇంచులు తీసుకున్నానండి. పొడవు వచ్చేసి 25 ఇంచులు తీసుకున్నాను. ఉన్న క్లాత్ అంటే వచ్చేసి 2 మీటర్ల కన్నా కొంచెం తక్కువగా ఉందండి క్లాత్. 2 మీటర్ల కన్నా కొంచెం తక్కువ క్లాత్ అనేది తీసేసుకున్నాను. ఇంకా సేమ్ దీన్ని కూడా అది ఎలా ఓపెన్ చేసుకున్నామో అలాగే ఓపెన్ చేసుకోవాలి. ఇదే
కింద కూర్చోబెట్టడానికండి. ఇది నేను తిరిగేసి మడత వేసానండి, మీరు వేరే క్లాత్ అనుకున్నారు. తిరిగేసి అనేది మడత వేసేసాను అంతే. ఇది సేమ్ క్లాతే, నేను ఇందాక అదే క్లాత్ అండి. తిరిగేసి మడత వేస్తుంటే ఇలా అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉందండి. హ్యాండ్స్కి అనేది క్లాత్ తక్కువగా వచ్చేసిందండి. తక్కువ అంటే కనుక ఏం తక్కువ కాదండి, ఆల్రెడీ ఇంకా కొంచెం క్లాత్ కూడా ఉంది. ఇదిగోండి, మనము కట్ చేసిన దాంట్లో క్లాత్ అయితే ఉంటుంది. అంటే పాపకు కూడా సేమ్ హ్యాండ్స్ పెడుతున్నా అండి. అంటే హ్యాండ్స్ అనేది ఇక్కడ వరకు వస్తాయండి, హ్యాండ్స్ ఇక్కడ వరకు అనేది వస్తాయి. ఇది ఇప్పుడున్న క్లాత్ అయితే ఇలా పైకి ఇక్కడ ఈడి వరకు మోచేతి వరకు అనేది వస్తుంది, కానీ హ్యాండ్స్ ఈడి వరకు అనేది పెట్టమనింది. నా డ్రెస్కి ఎలా పెట్టుకున్నానో ఇంకా పాపకు కూడా సేమ్ అలాగనే పెడదామనేసి అనుకున్నాను. చూడండి, పాపకు అయితే కనుక సేమ్ హ్యాండ్స్ పెట్టడానికి 13 ఇంచులు అయితే కనుక కావాలండి. 13 ఇంచులు అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది. కానీ మనకు కుట్లలోకి కావాలి కాబట్టి 14 ఇంచులు తీసుకున్నానండి. 14 ఇంచులు తీసుకున్నా కానీ ఇక్కడ అనేది కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే దీన్ని అనేది మర్చడానికి అందు కూడా కావాలండి. ఇది వచ్చేసి ఒకటే హ్యాండ్స్ అండి. చూడండి, హ్యాండ్స్ కొంచెం జాయింట్ అనేది పడుతుందండి, ఒకటే హ్యాండ్స్ ఇది. దీంట్లో అనేది ఇంకొక హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నామండి. ఈ 5 మీటర్ల క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మనకు ఇద్దరు ఒకటే సైజు వాళ్ళని అనుకోండి ఇంకా ఈజీగా కూడా ఉంటుంది, కానీ ఇది క్లాత్ అనేది ఎక్కువనే కట్ చేశానండి. మనకు అంతగా లావు ఉండేటోళ్ళం అయితే ఏం కాదు కదండి, కొంచెం లావుగా ఉన్న వారికి అయితే కనుక క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. కానీ దానికి అనేది మనం ఇంకా చూసి అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. చూడండి, ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది ఇలా అనేది కట్ చేసుకోవాలి. మనకు హ్యాండ్స్కి అనేది కొంచెం జాయింట్ అయితే కనుక పడుతుందండి. ఇక్కడ తక్కువగా ఉంది చూడండి, ఈ తక్కువకి అనేది జాయింట్ అయితే పడుతుంది. మనకు డ్రెస్ అనేది కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది పాప డ్రెస్ అండి, ఇది వచ్చేసి నా డ్రెస్ అండి. డ్రెస్ కటింగ్ అయితే కనుక అయిపోయిందండి. మీకు కుట్టేది అనేది ఇంకొక వీడియోలో అనేది చూపిస్తాను. డ్రెస్ కటింగ్ అయితే చూసేసారు కదండి, చాలా ఈజీగా ఉంది కదా. క్లాత్ అనేది మనము సర్దుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువనే కట్ చేస్తానండి, ఎందుకంటే నేను సన్నగానే ఉన్నాను, మా పాప కూడా సన్నగానే ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనేసి. మీరు ఒకవేళ ఈ క్లాత్ కావాలంటే కనుక నాకు కామెంట్ అయితే చేయండి, అంటే లింక్ అనేది పెడతాను, క్లాత్ లింక్ అనేది. క్లాత్ అనేది చాలా బాగుందండి, ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది, పెద్దవారికి కానీ చిన్న పిల్లలకు కానీ. అంటే కుచ్చుకోకుండా చాలా బాగుంటుంది అనేసి అయితే చెప్తున్నాను. చూసారు కదా, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ అయితే కనుక గ్యారంటీగా చేయండి, దానికి రిప్లై అనేది కన్ఫామ్గా నేను ఇస్తానండి. ఓకేనండి, ఇది ఈరోజు వీడియో. బాయ్.